మీరు గత 2.5 సంవత్సరం నుండి బీసీవై పార్టీ ప్రస్థానం తీసుకున్నట్టయితే బీసీవై పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడుతున్న పార్టీ బీసీవై పార్టీ. ప్రభుత్వం ఏదైనా అధికారం ఏదైనా రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ బీసీవై పార్టీ. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేశాము. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమం చేస్తున్నాము. భవిష్యత్తులో 100% అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ముందుకెళ్తాం తప్ప ఇందులో వచ్చే ఇబ్బందులను, కేసులను మరో రకంగా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొని ముందుకెళ్తాం తప్ప ఇదేదో కేవలం ఒక ఎలక్షన్ కోసమో లేదా ఒక పదవి కోసమో ప్రారంభించిన పార్టీ కాదు. మరో రకంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పార్టీల యొక్క ఉద్దేశాలతోటో మరో అంశంతోటో వచ్చిన పార్టీ కాదు. 100% 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి రావడం కోసమే వచ్చాము. అంతవరకు పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొని ముందుకెళ్తాం.